ఆయన ఎక్కువ ఆస్తులు ఉన్నాయని మీరు చెప్తున్నారు. ఏ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో మీరు అడగాలి ఈసారి ఇంటర్వ్యూ చేస్తే. అంటే వ్యాపారం మన ట్యాక్స్ రేట్ని మాట్లాడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిదైనా ట్యాక్స్ రేట్నే, చంద్రబాబు నాయుడు గారిదైనా ట్యాక్స్ రేట్నే, నాదైనా ట్యాక్స్ రేట్నే. మనం ఏ వ్యాపారం చేసాం, ఎలా డబ్బులు వచ్చినాయి, ఈ సంవత్సరంలో 2004లో నా ఆదాయం ఎంత, ఇప్పుడు ఎంత, నాది అమెరికాలో కంపెనీ ఉంది, నాదంతా క్లియర్ వైట్ ఇన్కమ్మే, నేను ఖర్చు పెట్టేది కూడా నాకు కష్టార్జితం. $100 సంపాదిస్తే $39 ట్యాక్స్ కట్టాలి, 39% ట్యాక్స్ కట్టగా మిగిలిన డబ్బులతో నేను సేవ చేస్తున్నాను. రాబోయే కాలంలో గన్నవరం ప్రజలు నన్ను అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తారండి. ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆయన సతీమణికి గిఫ్ట్గా ఇస్తా. వీళ్ళు బయట అందరూ మా కాన్షియస్ ఇదే మీటింగ్లో చెప్తున్నారు, ఇదే చెప్తున్నారండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. సార్, ఒక సందర్భంలో కొడాలి నాని గారు ప్రెస్ మీట్లో అన్నారు, 151 సీట్లు గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కాలేదు వెంకటరావుని గెలిపించడం, చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుందా అన్నారు. మీరు పదే అతని పేరు ఎత్తడం కూడా నాకు నచ్చట్లేదండి. నేను అసలు మాట్లాడటమే మానేసా. ఎందుకంటే నేను అన్నం పెడితే నాకు సున్నం పెట్టాడు. సెకండ్, చంద్రబాబు నాయుడు గారు గెలిపించలేకపోవటానికి గుడివాడలో నేను గెలిపించింది చంద్రబాబు నాయుడు గారు కాదా అవునా సమాధానం చెప్పమని 2004, 2009లో. ఆ రోజు పొత్తులోనే తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు ఇతను ఎందుకు పోటీ చేశాడో అడగండి. పద్దాకు పొత్తుల గురించి తిడతాడు కదా, అతను పొత్తులు ఎందుకు పోటీ చేశాడో అడగండి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చినప్పుడు గెలిపించలేకపోయాడు, చంద్రబాబు నాయుడు గారు ఎలా గెలిపించాడు అనేది అన్నాడని నేనైతే చూడలేదండి. ఏ మీడియాలో ఎప్పుడు మాట్లాడతారు కదా మాట్లాడేటేమో నాకు తెలియదు. సో నేను రాకముందు నా గురించి ఎందుకు పెడతారు అంటే నేను వెళ్తాను అన్నప్పుడు ఓకే. దానికి గన్నవరం ప్రజలు చాలా విజ్ఞానవంతమైన ప్రజలు. 2 సార్లు ఇండిపెండెంట్ని ఆదరించారు, అంటే పార్టీనే కాదని. అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీఫారం 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు టీడీపీ, 2 సార్లు ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్ ఇద్దరు తెలుగుదేశం సభలో కాంగ్రెస్నే చంపారు, డిపాజిట్ పోగొట్టారు. అలాగే డీలిమిటేషన్ తర్వాత 3 సార్లు టీడీపీనే గెలిచింది. నేను పార్టీలో చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా ఇలాగ ఉండాలి. 28% ఓటింగ్ ఉంది. ఎంపీటీసీలు, సర్పంచ్ చాలామంది పార్టీ మారిపోయారు, తెలుగుదేశం చేరిపోయారు. ఆ రోజున నువ్వు పార్టీని కష్టపడి ఖర్చు పెట్టి గెలవాల్సిన సీట్ ఇది, ప్రెస్టైజేషన్ చెప్పాడు ఆయన. నేను దాన్ని 300 ఓట్ల దగ్గర తీసుకెళ్ళా. దానికి పనికిమాలు ఇళ్ల పట్టాలు దొంగ ఇచ్చారు, ప్రసాదం బోల్డ్ రిగ్గింగ్ చేశారు. 10,000 ఓట్లు నా బాలశౌరికి పోయినాయి. 10,000 ఓట్లు నా వల్లే వచ్చినాయి బాలశౌరి గారికి. ఇంతకుముందు 10 పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే గన్నవరంలో ఒకసారి కూడా కాంగ్రెస్కి మెజార్టీ రాలా. అలాంటి నా ఓట్లు నాకేద్దామని బాలశౌరికి వేశారు కన్ఫ్యూషన్లో ఆయనకి. సో ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు గెలిపించినప్పుడు నన్ను ఎందుకు గెలిపించలేడు ఆయన? అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారినే అన్నాడా? ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిడతాడు ఏంటి? ఇప్పుడు చంద్రబాబు గారిని తిట్టినట్టు ఆయన కానీ పనిచేస్తున్నాడు. నేను అలాంటి పనులు చేయలేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పనిచేసా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను వ్యక్తిగత విమర్శలకు పాల్పట్ల. అది ధర్మం కాదు, అది సభ్య సమాజంలో మంచిది కూడా కాదని. ఇంకేమన్నా అన్నాడా? ఏదో అంటూ ఉంటాడండి. అతనికి ఏదో పని కాదు మీడియాలో ఏదో చెప్పడం. అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిపించడం కాదు, అసలు నేను ఈ సీట్ని ఎట్టి పరిస్థితిలో గెలుస్తున్నా. ఆ ఊరిని అతను చంద్రబాబు నాయుడు నుంచి పోటీ చేయదు, అతను వచ్చి పోటీ చేయమని కావాలి. గన్నవరంలో ఓడిస్తాను, గెలిపిస్తాను, చూద్దాం. దమ్మానండి. వంశీ గారిని ఓడిస్తారంటారా? అట్లా నేను పోటీ చేసేది ఇక్కడే. నా ఎదురు అభ్యర్థి కూడా వైసీపీ ప్రకటించేసింది.